హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కౌశల్ స్కూల్ లెవెల్లో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షకు సంబంధించిన కీ మరియు ఎక్స్ప్లెనేషన్ని ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. మరి మొదటి వీడియోని చూస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ రిప్రజెంటింగ్ 3x + 2y = 18 with the positive x-axis and positive y-axis in square units. మరి దీనికి సంబంధించిన కీని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఈక్వేషన్ ఇది. మరి ఇది ఏం చెప్తున్నారంటే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ని మరియు పాజిటివ్ వై యాక్సిస్ని టచ్ అయ్యే ఒక లైన్ అని చెప్తున్నారు. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది అంటే వై కోఆర్డినేట్ ఏమవుతుంది, 0 అవుతుంది. అదేవిధంగా వై యాక్సిస్ని టచ్ అవుతుందంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది. సో ఈ హింట్ సహాయంతో మనము కనుక్కోవచ్చు. ఫస్ట్ అది ఎక్స్ కాడ ఈ లైన్ ఎక్కడ టచ్ అవుతుంది, ఆ ఎక్స్ యొక్క కోఆర్డినేట్ కనుక్కోవాలంటే y = 0ను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ టర్మ్ 0 అయితే ఏమవుతుంది, 3x = 18, x = 18/3, 3 1 జా 3 6 జా. సో ఎక్స్ అనేది 6 యూనిట్స్ కాడ టచ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా వై కోఆర్డినేట్ కనుక్కోవడం కోసం ఎక్స్ను 0గా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ 0 అవుతుంది. 2y = 18, y = 18/2 అంటే 9 యూనిట్స్ కాడే ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. 0,9, 6,0 ఇవి విలువలు. మరి దీన్ని బట్టి మనము ఏరియాను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చి 1/2 × బేస్ × హైట్ అనమాట. 1/2 ఇక్కడ బేస్ ఎన్ని యూనిట్లు యువతలో ఉందంటే 6 యూనిట్స్. సో 6 మరియు హైట్ ఎంత అంటే 9 యూనిట్స్ కాబట్టి 9, 6 1 జా 6 3 జా 3 9 జా 27. సో కరెక్ట్ ఆన్సర్ 29 స్క్వేర్ యూనిట్స్. మరి ఈ ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 30, 27, 45, 54 బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఇఫ్ ఏ set of all multiples of 6, b is set of all multiples of 8, then the number 2736 belongs to అని అడిగినారు. ఇక్కడ a - bనా, a యూనియన్ bనా, a ఇంటర్సెక్షన్ bనా, b - aనా అనేటువంటి ఆప్షన్స్ కలవు. ఒకసారి కీని పరిశీలన చేద్దాం. సో 6 మల్టిపుల్స్ అంటే 6 యొక్క గుణింతాలు అనమాట. 6x = 1, 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా అలా అనమాట. ఇలా వెళ్తూ ఉండే నెంబర్లు. 8 మల్టిపుల్స్ అంటే 8x, ఇక్కడ x = 1 2 3. సో ఈ నెంబర్ 6xలో ఉందా లేదా కనుక్కోవడం కోసం x = ఈ నెంబరు /6 వేస్తే పాయింట్లు ఏమీ లేకుండా వస్తే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయినట్టు, మల్టిపుల్ అని మనకు అర్థమవుతుంది. సో ఇది పని మనం చేస్తే ఏమని అర్థమవుతుంది అని అంటే 6ను 456 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో ఈ నెంబర్ అనేది 6 యొక్క మల్టిపులే. అదేవిధంగా ఈ నెంబర్ 8 యొక్క మల్టిపులా కాదా కనుక్కోవడం కోసం 8తో డివిజన్ చేస్తే ఇంత వాల్యూ వచ్చింది, పాయింట్లు ఏమీ రాలే. సో ఇది కూడా 8 యొక్క మల్టిపుల్. ఇది ఈ నెంబర్ 6 మల్టిపుల్, 8 మల్టిపుల్, రెండిటికి సంబంధించిన మల్టిపుల్. రెండిట్లో కామన్గా ఉంది అంటే ఏం వాడతాం మనం, ఇంటర్సెక్షన్ సింబల్ వాడతాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ 4 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆర్ 4 ఈక్వేషన్స్ ఇన్ విచ్ 3 ఆఫ్ దెమ్ పాసింగ్ త్రూ 1, -3, దోస్ 3 ఆర్. ఇక్కడ ఇచ్చిన 4గిట్లో 3 ఈ అంకె గుండా వెళ్తున్నాయి, ఈ కోఆర్డినేట్స్ గుండా వెళ్తున్నాయంట. ఆ 3 ఏంటి అని మనల్ని కనుక్కోమంటున్నారు. సో కింద ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి కీని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్స్ అన్నీ ఇవి. ఓకే, మరి ఇచ్చిన 4 ఈక్వేషన్స్ ఇవి. ఈ 4 కూడా 3 మాత్రం ఈ నెంబర్ గుండా వెళ్తున్నాయి. నెంబర్ గుండా వెళ్తున్నాయంటే ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలా. సో ఎక్స్ కోఆర్డినేట్ను వై కోఆర్డినేట్ను ఆ ఈక్వేషన్స్లో ఉంచి సాటిస్ఫై అయితే ఆ నెంబర్ గుండా వెళ్తున్నట్టు, లేకుండా ఉంటే ఆ కోఆర్డినేట్స్ గుండా వెళ్ళనట్టు. సో పీని ఇక్కడ ఉంచితే ఎక్స్ ప్లేస్లో 1ని, వై ప్లేస్లో -3ని ఉంచితే చూడండి 3 1 జా 3, -3 +6 +3. సో 3 + 3 6 అనమాట. సో ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ నెంబర్ గుండా వెళ్తుంది. రెండవ దాంతో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిందంటే -7 వచ్చింది. -7 2 అనేది సాటిస్ఫై కాదు కాబట్టి ఈ
యాక్సిస్ గుండా వెళ్ళడం లేదనమాట. నెక్స్ట్ మూడోది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన విలువలను ఒకసారి గమనించండి. ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయ్యింది. అదేవిధంగా ఫోర్త్ వన్ కూడా ఇక్కడ ఉన్న -1తో ఈ విలువ -1 సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో పిఆర్ఎస్ అనేవి ఈ కోఆర్డినేట్స్ గుండా వెళ్తుంది, సాటిస్ఫై అవుతుంది. క్యూ అనేది వెళ్ళడం లేదు. సో పిఆర్ఎస్ అనే ఆప్షన్ ఎక్కడుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. పిఆర్ఎస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. తుషార్ ఆస్క్డ్ టు ఫైండ్ ద మీన్ ఆఫ్ certain 5 consecutive but he left the first one and find mean of next 5 consecutive and got 13 as the mean. What is the left over the number? ఇక్కడ 5 నెంబర్లు తీసుకోమంటే ఆయన ఒకదాన్ని వదిలేసి ఆ తర్వాత ఉన్న 5 నెంబర్లు తీసుకున్నాడు. అయితే దానికి సంబంధించిన మీన్ 13 అంట. ఆ వదిలేసిన నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. మరి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. కీని చూద్దాం. సో ఇక్కడ 5 కన్జెక్టివ్ నెంబర్స్ తీసుకోమంటే n+1 n+2 n+3 n+4. అయితే ఇక్కడ తుషార్ ఏం చేశాడంటే ఒక నెంబర్ని లెఫ్ట్ చేసి తర్వాత ఉన్న 5 తీసుకున్నాడు. సో అంటే n+1 కాంచి n+5 వరకు అయినాయి అన్నమాట. వాటి యొక్క యావరేజ్ అంటే ఇక్కడ 5 తీసుకున్నాం కాబట్టి కింద 5 వేసినాం, దాని విలువ 13 అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా n ఇక్కడ ఎన్ని nలు ఉన్నాయంటే 5 nలు ఉన్నాయి కాబట్టి 5n. 1 + 2 + 3 + 4 + 5 వాల్యూ ఎంత అంటే 15. ఈ పైన ఈక్వేషన్లోంచి 5ను కామన్ తీస్తే n+3 అవుతుంది. 5 కామన్ తీసినటువంటి 5 క్యాన్సల్ పోతాయి. సో n+3 = 13. n వాల్యూ ఏమవుతుందంటే ఈ 3 ఇవతలకి వెళ్తే -3 అవుతుంది. 13లోంచి 3 తీసేస్తే 10 అవుతుంది. సో అక్కడ మొదటగా తుషార్ వదిలేసినటువంటి ఆ నెంబర్ ఏంటి, ఆ n ఎంత అంటే 10 అనమాట. ఇక్కడ ఏ ఆన్సర్ సరైంది గమనించండి. 10 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఫ్రమ్ ద గివెన్ డేటా ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇక్కడ ఇచ్చిన దత్తాంశంలో ఏ త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు, ఇక్కడ ఏమేమి ఇచ్చినారు అని అంటే లెంత్, ట్రయాంగిల్లో ఒక సైడ్ యొక్క లెంత్ ఇవ్వడం జరిగింది మరియు ఏరియా ఇవ్వడం జరిగింది. సో కింద ఉన్న ఆప్షన్స్ ఇవి. సో మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఏది ఎలా కనుక్కోవాలి. ఏరియాకు రెస్పెక్టివ్ సైడ్కు మధ్య ఉన్న రిలేషన్ కానీ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కావాలి అని అంటే వాటి యొక్క ఏరియాల యొక్క రేషియో అనేది కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అనే థీరం మనం నేర్చుకున్నాం అనమాట. దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ ఆప్షన్, ఒక్కొక్క ఆప్షను మనము ఏవేవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాదా అనేది ఆప్షన్స్ని బట్టి వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క కరస్పాండింగ్ ఏరియా వాల్యూలు కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. 24/18. ఇక్కడ దాని కరస్పాండింగ్ సైడ్స్ 2/3 స్క్వేర్. ఇది రేషియోలు సమానంగా లేవు అనమాట. ఎందుకంటే పైనది పెద్దది కింద చిన్నది ఉంది, ఇక్కడ పైన చిన్నది కింద పెద్దది ఉంది. సో మనం ఎంత సింప్లిఫై చేసినా అది పాసిబుల్ కాదనమాట. నెక్స్ట్ ఆప్షన్ బి కూడా అలాగే గమనించండి. అంటే కేఎల్ఎం ట్రయాంగిల్ యొక్క ఏరియా మరియు పీక్యూఆర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా, కేఎల్ఎం యొక్క సైడు పీక్యూఆర్ యొక్క సైడ్ స్క్వేర్ సమానం కాదనమాట. అదేవిధంగా ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చినటువంటి విలువ ఆప్షన్స్లో అది లేదు, కాకపోతే ఇక్కడ పొరపాటుతో ఇచ్చినారు అనే ఉద్దేశంతో దీని ఒకటి మిస్ ఉన్నదాన్ని ఇక్కడ రీప్లేస్ చేసి చెప్తున్నాం అనమాట. గమనించండి, ఏబిసి ట్రయాంగిల్ XYZకు మాత్రమే ఇక్కడ ఆన్సర్ సరిపోయే విధంగా అవుతుంది. దీని యొక్క ఏరియా 24, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా 216, దీని యొక్క సైడ్ 2, దీని యొక్క సైడ్ 6. సో స్క్వేర్ చేస్తే సింప్లిఫై చేస్తే దీని వాల్యూ 4తో 4 6 జా 4 36 జా లెఫ్ట్ టు రైట్ ఈక్వల్ అవుతుంది. సో ట్రయాంగిల్ ఏబిసి అండ్ XYZ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనమాట. సో మనం ఇక్కడ ఇది ఒక్కటి మిస్ అయింది కాబట్టి పొరపాటుతో రెండు ఆప్షన్స్ సమానం వచ్చినాయి. ఇది ట్రయాంగిల్ XYZగా భావిస్తే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఇవి
క్యూబిక్ పాలినామియల్ యొక్క విలువలు. ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ నాట్ ట్రూ అని అడిగినారు. ఇక్కడ జనరల్గా రెగ్యులర్ యూసేజ్ ఫార్ములాలు ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు -d/a అనేది సరైన ఆప్షన్. సో సరైందే ఇది కూడా ఆల్ఫా బీటా గామా అనేది -b/a, ఇది సరైందే. సో ఇక నెక్స్ట్ 2 ఆప్షన్స్ కనుక గమనిస్తే ఇది కూడా సరైందే. సో ఇది రాంగ్గా ఉన్నటువంటి విలువ అన్నమాట. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే రాంగ్గా ఇచ్చినారు, అక్కడ వచ్చిన వాటిలో రాంగ్ సి కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇఫ్ ద మోడ్ ఆఫ్ 354,594k ఈజ్ ఆల్సో మీన్ ఆఫ్ ద సేమ్ దెన్ ద వాల్యూ ఆఫ్ k. ఇక్కడ మోడ్ వాల్యూ మీన్ వాల్యూ సమానమైతే k వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేద్దాం. 5493 కీని ఒకసారి పరిశీలన చేద్దాం. మోడ్ అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండేది, అంటే ఎక్కువసార్లు రిపీటెడ్ వచ్చింది. ఇక్కడ 5 2 సార్లు వచ్చింది, 4 కూడా 2 సార్లు వచ్చింది. మరి రెండిట్లోనే సరైన సమాధానం ఉంటుంది అని మనము గమనించవచ్చు. మరి 5 4 ఎలా డిసైడ్ చేయాలనేది కీని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మోడ్ మోస్ట్ ఫ్రీక్వెంట్ 4 5 2 ఉన్నాయి. మీన్ కనుక్కోవడం కోసం k లేకుండా మిగిలిన వాల్యూల యొక్క మీన్ కనుక్కున్నాం, 5 అని వచ్చింది. సో ఇక్కడ k వాల్యూ 5 అయినా కానీ ఓవరాల్గా విలువ మారదు. అంటే ఇక్కడ ఒక వాల్యూ 5 పెరుగుతుంది, కింద 7 అవుతుంది. 35/7 కూడా 5 అవుతుంది. సో మీను మోడు ఈక్వల్ అయ్యేటువంటి పాజిబుల్ నెంబర్ అనేది 5గా గుర్తించడం జరిగింది. అదే 4 పెడితే ఇక్కడ ఇది వేరే విలువ వస్తుంది. కాబట్టి మీను మోడ్ 2 సమానం కావాలంటే k విలువ 5 ఉంటేనే పాజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఈ లైన్కి 2x + 3 = 2x + y = 3 అనే లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ అంట. మరియు ఆ లైన్ దేని గుండా వెళ్తుందంటే -5, 3 గుండా ప్రయాణిస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఇవి. మనం ఈ లైన్కు ప్యారలల్గా ఉండే లైన్ కనుక్కోవడం కోసం ఏం చేయాలనేది ఇక్కడ కీని ఒకసారి పరిశీలన చేద్దాం. మొదట ప్యారలల్ లైన్ కనుక్కోవాలంటే స్లోప్ కనుక్కోవాలా. ఈ లైన్ ఏ స్లోప్తో ఉందో ఆ లైన్ కూడా అదే స్లోప్తో ఉంటే ప్యారలల్ని మనం డిసైడ్ చేయొచ్చు. కాబట్టి మొదట ఇచ్చిన లైన్ యొక్క స్లోప్ను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. స్లోప్ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ y అనమాట. సో కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత అంటే 2, కోఎఫిషియంట్ ఆఫ్ y ఎంత 1 అనమాట. -2/1. సో ఈ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఎంత అంటే 3 అనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ప్యారలల్ లైన్ ఏది అనేది కనుక్కోవడం కోసం దానికి కూడా స్లోప్ ఎంత ఉండాలి, -2నే ఉండాలి. మరియు అది ఎక్కడి నుంచి పాస్ కావాలి, -5 3 గుండా పాస్ కావాలి. సో ఆ లైన్ యొక్క లైన్ ఈక్వేషన్ y = mx అనేది తీసుకుంటే y - y1 = m × x - x1 అనమాట. ఇక్కడ y1 ప్లేస్లో 3ని, x1 ప్లేస్లో -5ను మనం ఉంచేస్తే ఇక్కడ -× +5 అవుతుంది. సో సింప్లిఫై చేస్తే y - 3 = -2 × x -2x -2 × 5 -10 అనమాట. ఇక్కడ మొత్తం అన్ని టర్మ్స్ని యువతలకి తీసుకొస్తే -2x యువతలకు వస్తే +2x +y -10 యువతలకు వస్తే +10 అవుతుంది. సో 7 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మార్చుకుంటే 2x + y = -7 అనేది సరైన సమాధానం. మరి ఈ ఆప్షన్ ఎక్కడుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. x + y = -7. ఓకే, 2x + y = -7. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. డయాగోనల్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 25. ఒక రెక్టాంగిల్ అంటే ఒక దీర్ఘచతురస్రాకారంగా ఉంది, దాని యొక్క డయాగోనల్ అనేది 25 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. ఆల్టిట్యూడ్ డ్రాన్ ఆన్ ద డయాగోనల్ ఆపోజిట్ టు ద వర్టెక్స్. దీనికి ఆపోజిట్గా ఉన్న వర్టెక్స్తో ఒక ఆల్టిట్యూడ్ను ఉన్నతిని గీయడం జరిగింది. ఆల్టిట్యూడ్ను ఇక్కడ గీయడం జరిగింది. సో దాని పొడవు ఎంత అంటే 6.72 సెంటీమీటర్స్. దెన్ ద లెంత్ ఆఫ్ ద బ్రెడ్త్, లెంత్ అండ్ బ్రెడ్త్లు కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇవి. మరి సరైన సమాధానం కోసం ఒకసారి కీని పరిశీలన చేద్దాం. సో ఇక్కడ రెక్టాంగిల్ ఇవ్వడం జరిగింది, డయాగోనల్ అనేది 25 సెంటీమీటర్లు మరియు ఆల్టిట్యూడ్లు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంతకు సమానం అంటే
ఈ ట్రయాంగిల్కు సంబంధించిన ఏరియా ప్లస్ ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా, ఈ రెండు ట్రయాంగిల్ యొక్క ఏరియాకు అది సమానం అవుతుంది. దాన్ని బట్టి మనం కింద ఈక్వేషన్ని రాయడం జరిగింది. చూడండి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏబిసిడి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి అదేవిధంగా ట్రయాంగిల్ బిసిడి అనమాట. ఇక్కడ ఏరియా ఆఫ్ ఏబిడి ఏమవుతుంది అంటే ఇది హైట్ను దీనిగా మనము భావిస్తాము. ఈ హైటు ఈక్వల్గా ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్కి సంబంధించిన హైట్ దీనిగా భావిస్తాం మనము. సో హాఫ్ ఇంటూ బ్రెడ్త్ బీడీ హైట్ ఏఈ అనమాట. హాఫ్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అదేవిధంగా బీసీడీకి ఇది హైట్గా భావిస్తాం, ఇది బ్రెడ్త్గా భావిస్తాం. సో బీడీ ఇంటూ సిఎఫ్. సో ఇక్కడ బీడీ మనకు కామన్గా ఉంది. సో హాఫ్ బీడీని మనం కామన్ తీస్తే ఏఈ సిఎఫ్లు లోపల ఉన్నాయి. రెండు కూడా 6.72, రెండు కూడా ఆల్టిట్యూడ్లు. సో సింప్లిఫై చేస్తే గమనించండి, సింప్లిఫై చేస్తే హాఫ్ ఇంటూ బీడీ వాల్యూ 25, కర్ణం డయాగోనల్ యొక్క లెంత్ ఇది 6.72, ఇది 6.72. సో హాఫ్ ఇంటూ 25 ఇంటూ 2 కూడితే 13.44, 2 1 జా 2, 6.72 జల సగం చేసినాం కాబట్టి. సో దీని వాల్యూ ఎంత అనంటే 168 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ జనరల్గా ఎంతకు సమానం? లెంత్ ఇంటూ బ్రెడ్త్కు. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ రెండింటి లబ్ధం అనేది 168కి సమానం అవుతుంది అని ఒకసారి మనం చూస్తే 24 × 7 అనమాట. లెంత్ అనేది 24 సెంటీమీటర్లు, బ్రెడ్త్ అనేది 7 సెంటీమీటర్లు. సో 24,7 అనే ఆప్షను. సో ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ 2KLM minus 14 are in arithmetic progression, then KLM are అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే KLMల సమ్ ఏమవుతుంది అని అడగడం జరిగింది. ఒకసారి కీని మనం పరిశీలన చేద్దాం. సో కీని పరిశీలన చేస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే దాని యొక్క జనరల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఏ అనే స్టార్టింగ్ నెంబర్కి డి అనేటువంటిది యాడ్ అవుతుంది. ఫస్ట్ది AD, తర్వాత 2D, తర్వాత 3D, తర్వాత 4D, ఈ విధంగా యాడ్ అవుతూ వెళ్తుందన్నమాట. ఇక్కడ ఏ అనేది మనకు 2 అని ఇవ్వడం జరిగింది, A + 4D కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఈక్వేషన్ని మనం యూజ్ చేసుకొని A + 4D = -14 యూజ్ చేసుకొని ఆ D డిఫరెన్స్ ఎంతో మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. A + 4D = -14, A అంటే 2 అని ఇక్కడ మనము తెలుసుకున్నాం. సో ఈ 2ని అవతల పంపిస్తే -2 అవుతుంది. ఓవరాల్గా -16 అవుతుంది. 4D = -16, D = ఇక్కడ మల్టిప్లైలో ఉంది, యువతలకు వస్తే డివిజన్లోకి వస్తుంది. 4 1 జా 4 4 జా ముందర నెగిటివ్ ఉంది, -4, డిఫరెన్స్ అనేది -4. సో మిగిలిన జనరల్ స్ట్రక్చర్స్లో ఏ తెలుసు, డి తెలుసు. పుట్టిన్ చేస్తే ప్లగ్ఇన్ చేస్తే వాటి యొక్క వాల్యూలు -2, -6, -10గా రావడం జరిగింది. సో వాటి యొక్క సమ్ ఏమవుతుంది అంటే -18 అవుతుంది. సో -18 అనేటువంటి ఆన్సర్ ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేద్దాం. -18 ఆప్షన్ ఏ ఇద్దా కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 2 హెడ్స్ వైల్ టాసింగ్ 3 కాయిన్స్ అట్ ఏ టైమ్. 3 కాయిన్లను మనము పైకి ఎగరేసినాం, కనీసం 2 సార్లు అయినా హెడ్ రావడానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడిగినారు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ను మీరు గమనించండి. సో కీలో మనం ఆన్సర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం ఎన్నిసార్లు మనం టాస్ వేసాము అంటే 3 టైమ్స్ టాస్ వేయడం జరిగింది. మనకు అట్లీస్ట్ ఎన్నిసార్లు హెడ్ రావాలి అంటే 2 సార్లు రావాలి, కానీ 3 సార్లు కూడా రావచ్చు. కానీ అందుకని మనకు రావాల్సిన రిజల్ట్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనమాట. అదేవిధంగా కాయిన్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 2 ఫేసెస్ ఉంటాయి. కాబట్టి మనం అనుకున్నది పడ్డానికి ఉన్న ఛాన్స్, హెడ్ పడ్డానికి ఛాన్స్ హాఫ్, టైల్ పడ్డానికి ఛాన్స్ హాఫ్ ప్రతిసారి. సో ప్రాబబిలిటీ అనేది మనము 2 సార్లు మినిమం, 2కి ఈక్వల్ లేదా 2 కన్నా ఎక్కువ సార్లు తీసుకోవాలి. సో ప్రాబబిలిటీ = NCR P/R Q/n-R అనమాట. ఇక్కడ 2 సార్లు పడే ఛాన్స్ ఉంది, 3 సార్లు కూడా హెడ్ పడేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి రెండింటిని మనం సమ్ చేస్తున్నాం. సో NCR లేదా 3CR 3 సార్లు వేసినాం కాబట్టి 3CR 2 2 సార్లు పడడానికి ఛాన్స్ 1/2. R అనేది 2 సార్లు పడేదానికి ఛాన్స్. QN-R, N అంటే 3, R అంటే 2 కాబట్టి 1 వచ్చింది. ప్లస్
3CR 3 సార్లు హెడ్ పడేదానికి ఛాన్స్ కోసం ఈ ఈక్వేషన్ రాసినాం. సో NCRని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇది 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1 అని కింద r ఫ్యాక్టోరియల్. సో NCR అంటే పైంది 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇది 2 ఇంటూ 1 2 ఇంటూ 1 2 ఇంటూ 1 క్యాన్సల్ n మైనస్ r అనేది 1 అవుతుంది. సో ఓవరాల్గా వాల్యూ 3 అవుతుంది. సో 3 1/2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. 1/2 పవర్ 1 1/2 అవుతుంది. 3C3 ఏమవుతుంది 1 అవుతుంది. సో దీని వాల్యూ 1/2 హోల్ క్యూబ్ 1/8 అవుతుంది. 1/2 పవర్ 0 1 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే పైన 3 కింద 8 3/8 ఇక్కడ పైన 1 కింద 8 కింద బేసెస్ సమానం కాబట్టి డినామినేటర్లు సమానం కాబట్టి పైన అడిషన్ చేసుకుంటే న్యూమరేటర్ను 4/8 దట్ ఈక్వల్ టు 1/2 1/2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి ప్రాబబిలిటీకి. మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. సో ఇఫ్ P అనేది ఫ్యాక్టర్స్ ఆఫ్ 48 Q అనేది ఫ్యాక్టర్స్ ఆఫ్ 64 అయితే n ఆఫ్ P మైనస్ Q యొక్క నెంబర్ ఎన్ని ఉంటాయి P మైనస్ Q అనే దాంట్లో అని అంటే కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి. మరి సరైన సమాధానాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే ఇక్కడ గమనించండి 48కు సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ 48 1 జా 48 అంటే 48 1 రెండు ఫ్యాక్టర్లే 48లో సగం 24 24 2 జా 48 24లో సగం 12 అట్లా ఈ విధంగా మనం రాసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫ్యాక్టర్లు ఉన్నాయంటే 1 2 3 4 6 తర్వాత 12 24 48 ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇక్కడ రాయడం. అదేవిధంగా 64కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ రాసినాం. P మైనస్ Q అంటే ఏంటి అంటే Pలో ఏమైతే ఉన్నాయో అవి Qలో గాన ఉంటే వాటిని తీసేయాలి. Qలో ఉన్న వాటిని మాత్రమే తీసేయగా Pలో ఏమేమి మిగిలినాయి తీసేస్తే 1 2 4 క్యాన్సిల్ అయినాయి. ఇక Qలో ఏమేమి మిగిలినాయి అంటే 3 6 12 24 48 అంటే 5 నెంబర్స్ మిగిలినాయి అన్నమాట. 5 అనే ఆన్సర్ ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే ఆప్షన్స్లో 5 అనేది మిస్ అయినట్టుగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ 5 లేదు బట్ ఆన్సర్ మాత్రం 5 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ log 3x ప్లస్ log 27 ఈక్వల్ టు 10/3 దెన్ x ఈక్వల్ టు మనం ఒకసారి కీని పరిశీలన చేద్దాం. సో కీని పరిశీలన చేస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది. ఇక్కడ కింద ఈ బేస్ని మనం ఏం చేసినామంటే 3 క్యూబ్గా రాసుకున్నాం. ఎందుకంటే కింద ఉన్న బేసెస్ని సమానం చేసుకోవాలనే ఉద్దేశంతో. సో ఇది బయటికి పుల్అవుట్ చేస్తే 1/3 అవుతుంది. సో ఇది log 3 బేస్ 3 కింద కూడా దీని వాల్యూ 1 అయిపోతుంది అనమాట. సో ఇది 1 ఈ 1/3ని యువతలకి పంపిస్తే log x బేస్ 3 ఈక్వల్ టు 10/3 మైనస్ 1 అనేది కింద డినామినేటర్లు సమానం కాబట్టి పైన 10లోంచి 1 తీసేస్తే 9 కింద 3 అనమాట. సో ఓవరాల్గా 3 1 జా 3 3 జా దీని వాల్యూ 3 అవుతుంది. సో నాకు x కావాలి కాబట్టి 3ని యువతలు పంపిస్తే 3/3 అవుతుంది. 3/3 27. సో x వాల్యూ ఎంత అంటే 27. మరి 27 అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందో మనం పరిశీలన చేద్దాం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ టు ఈచ్ అదర్ దెన్ ద ఈక్వేషన్ ఫామ్. ఇక్కడ అడిటివ్ ఇన్వర్సులుగాన ఉంటే వాటి యొక్క ఇక్కడ జనరల్గా ax² bx + c అయితే అడిటివ్ ఇన్వర్సులు రెండు కూడా ఒకదాంతో ఒకటి దాటి యొక్క సమ్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది కదా. కాబట్టి x యొక్క మల్టిపుల్ ఏదైతే ఉందో అది 0 అవుతుంది. అంటే x టర్మ్ ఉండని ఈక్వేషన్ x టర్మ్ లేని ఈక్వేషను ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ p, q ఆర్ కోపరైమ్ నెంబర్స్ pqలు కోపరైమ్ నెంబర్స్ అంట. అయితే p/q అనేది నెంబర్ ఇవ్వడం జరిగింది. అయితే q/p ఏమవుతుంది అనేది ఇక్కడ ఇస్తే మనం ఒకసారి ఆ కీని పరిశీలన చేద్దాం. సో p/q విలువ ఇది ఇచ్చినారు. దీన్ని నేను x అని అనుకుంటున్నాను. సో 100x చేస్తే 2 పాయింట్స్ యువతలే జరుగుతుంది.
దీన్ని 10xని కానీ తీసేస్తే 10తో హెచ్ఎం చేస్తే 1 పాయింట్ జరుగుతుంది. సో ఈ టర్మ్స్ అన్నీ క్యాన్సల్ బై 83 కింద 8 యువతల 100లోంచి 10 తీసేస్తే 90x 83లోంచి 8 పోతే 75 x ఈక్వల్ టు 90 యువతలకు వస్తే 75/90. సో నాకు కావాల్సింది p/q కాదు q/p అనమాట. q/p కావాలి కాబట్టి రివర్స్ చేసి కొట్లు కొట్టేస్తే 5 టేబుల్తో ఇలా కొట్లు కొట్టేస్తే ఏమవుతుంది 6/5 అయింది. సింప్లిఫై చేస్తే 6/5ను 1.2 అనేది ఆన్సర్ అయిందనమాట. 1.2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఆప్షన్ ఎక్కడుందో మనం ఒకసారి పరిశీలన చేస్తే సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడతో మ్యాథ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫిజిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఫిజికల్ సైన్స్కి. ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ద గ్లాస్ ల్యాబ్. గ్లాస్ ల్యాబ్తో ఎంత యాంగిల్ డీవియేట్ అవుతుంది లైట్ దాని గుండా పాస్ అయినప్పుడు అనేది కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇవి. ఒకసారి పరిశీలన చేయండి. మరి కీని పరిశీలన చేద్దాం. ఇక్కడ ఎంత యాంగిల్తో వేసినా ఇలా వెళ్ళినా ఎలాంటి డీవియేషన్ కాదు, ఇలా వెళ్తే వంగి ప్రయాణిస్తుంది. కానీ యాక్చువల్ లైన్తో ఇవి ప్యారలల్గా ఉండడం వల్ల ఒక లైన్కి ఇంకో లైన్కి ఉన్న మధ్య యాంగిల్ వచ్చి 0 అనమాట. సో 0 అనేది ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద మాలిక్యూల్స్ విత్ డిక్రీజింగ్ ఆర్డర్ ఫైండ్ ఆర్డర్ ఆఫ్ బాండ్ యాంగిల్స్. ఇక్కడ బాండ్ యాంగిల్ తగ్గే క్రమాన్ని గుర్తించండి అని అడిగినారు. ఇక్కడున్న ఆప్షన్స్ని ఒకసారి పరిశీలన చేయండి. ఇక కీ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ బెరిలియం క్లోరైడ్ 180, బోరాన్ ట్రైఫ్లోరైడ్ 120 degrees వాటి మధ్య ఉన్న బాండ్ యాంగిల్. అదేవిధంగా మీథేన్ 109.28 మినిట్స్. తర్వాత అమ్మోనియా 107 degrees 48 minutes. ఓకే, ఇది మరి ఈ ఆన్సర్ ఎక్కడుందో చూద్దాం. ఈ ఆర్డర్లో వరుసగా తగ్గుతూ వస్తున్నట్టు మనం గమనించవచ్చు. సో బెరిలియం క్లోరైడ్, బోరాన్ ట్రైఫ్లోరైడ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ అనమాట. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే ఫ్లోరిన్. ఎలక్ట్రాన్ అఫినిటీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ వచ్చి క్లోరిన్ అనమాట. క్లోరిన్ కాంబినేషన్ ఎక్కడుంది? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. అన్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ద డిస్టెన్స్ 60 centimeters ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ వాడిన లెన్స్ కాన్వెక్స్ లెన్స్ మరియు ఇమేజ్ డిస్టెన్స్ 60 centimeters మరియు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 30 centimeters ఇవ్వడం జరిగింది. అయితే మనల్ని ఫోకల్ లెంత్ కనుక్కోమన్నారనమాట. యువి ఇచ్చినారు, అయితే ఎఫ్ కనుక్కోమంటున్నారు. వీటి మధ్య ఉన్న రిలేషన్ చూస్తే 1/f = 1/v - 1/v. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనము ఆన్సర్ కనిపెట్టే ప్రయత్నం చేద్దాము. చూడండి, ఇమేజ్ డిస్టెన్స్ 60 centimeters, ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 30. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తే దీన్ని నెగిటివ్ తీసుకోవాలి. యువతలు ఉన్న వాల్యూ యు వాల్యూ నెగిటివ్, వి వాల్యూ యువతలు వస్తుంది, అది పాజిటివ్. సో ఫోకల్ లెంత్ కనుక్కోమన్నారు. ఎఫ్ సూత్రంలో అన్ని వాల్యూను ప్రాపర్గా ప్లగ్ ఇన్ చేస్తే మనకు ఏమొస్తుంది అని అంటే 1/f = 1/v అంటే 1/60, 1/u అంటే 1/-30, మైనస్ క్యాన్సల్. సో 1/60. ఇక్కడ డినామినేటర్లు సమానం చేయడం కోసం పైన కింద 2తో మల్టిప్లై చేస్తే 2/60. సో డినామినేటర్లు 60, పైన 2 + 1 3. మనకు కావాల్సింది 1/f కాదు, ఎఫ్. కాబట్టి దీన్ని ఫ్లిప్ చేసి అవతల దాన్ని కూడా ఫ్లిప్ చేస్తే ఏమవుతుందంటే 60/3, 3 1 = 3, 20 సో ఫోకల్ లెంత్ ఎంత అంటే 20 centimeters అని మనం రికగ్నైజ్ చేయొచ్చు. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. 20 centimeters. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఫీనాఫ్థలిన్ ఇండికేటర్ గెట్స్ పింక్ కలర్ విత్. ఫీనాఫ్థలిన్ ఇండికేటర్ అనేది ఏ దాంతో పింక్ కలర్ ఇస్తుంది అనేది ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఆప్షన్స్ని గమనించండి. ఆప్షన్స్ అన్నీ కనుక చూస్తే ఇది యాసిడే, ఇది కూడా యాసిడే, ఇది కూడా యాసిడే. సో ఏకైక బేస్ NaOH. మరి ఇక్కడ బేస్తో పింక్ కలర్, ఫినాఫ్థలిన్ అనేది బేస్తో పింక్ కలర్ ఇస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ 127 degrees centigrade 400 Kelvin + x = 1200 Kelvin అయితే ఫైండ్ ద x అని కనుక్కోమన్నారు. ఒకసారి కీని పరిశీలన చేద్దాం.
ఇక్కడ అన్నీ కూడా కెల్విన్లలో ఇక్కడ కంపారిజన్ మనకు యువతలు కెల్విన్ ఇచ్చినారు కాబట్టి యువతలు ఉన్న టర్మ్స్ కూడా కెల్విన్లోకి మార్చుకున్నాం. అందుకోసం 127 డిగ్రీ సెంటిగ్రేడ్కు 273 కూడితే 400 కెల్విన్ అవుతుంది. 400 800 కెల్విన్. సో ఇది యువతలకు పంపిస్తే 1200లోంచి 800 తీస్తే 400. ఈ ఎక్స్ అనేది కూడా 400. మనకు 400 కెల్విన్ అంటే ఎంతనో తెలుసు డిగ్రీ సెంటిగ్రేడ్లో 127. మొత్తం మీద ఎక్స్ ఎంత అంటే 400 కెల్విన్ లేదా 127 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆప్షన్ ఎక్కడుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 127 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. ద పవర్ ఆఫ్ అకామిడేషన్ ఫర్ ద నార్మల్ ఐ ఈజ్. మన కన్ను అనేది దూరంగా ఉన్న వాటిని దగ్గరగా ఉన్న వాటిని చూడడానికి సర్దుబాటు చేసుకుంటుంది అనే విషయం మనకు తెలుసు. ఫోకల్ లెంత్ వాల్యూలు మ్యాక్సిమం మినిమం వాల్యూలు మనకు తెలుసు. 2.27 సెంటీమీటర్, 2.5 సెంటీమీటర్లు అని. వాటిని పవర్లలో క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది వస్తుందో ఒకసారి గమనిద్దాం. పవర్ ఈక్వల్ టు 100/f ఇన్ సెంటీమీటర్స్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 44 డయాప్టర్స్. మ్యాక్సిమం పవర్ 44 డయాప్టర్లు. మరి మ్యాక్సిమం ఫోకల్ లెంత్కు మినిమం పవర్ ఉంటుంది, దాని వాల్యూ 40 డయాప్టర్స్ అనమాట. సో రేంజ్ వచ్చి 44 to 40. 44 to 40 అనే ఆప్షను డీలో కలదు కాబట్టి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద ఇంపాసిబుల్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఫర్ ఎనీ ఎలక్ట్రాన్ ఆఫ్ ఆటమ్. ఒక ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్కు ఇక్కడ ఉన్న 4 క్వాంటమ్ సంఖ్యల్లో ఏవి సాధ్యం కావు అని అడుగుతున్నారు. ఒకసారి ఆప్షన్స్ను పరిశీలన చేయండి. కింద ఏ, సిడి, ఏబి ఇలా ఇచ్చినారు. మొదటగా మనం ఒకసారి కీని పరిశీలన చేద్దాం. చూడండి, ఏ మరియు బి అనేటి సాధ్యమయ్యేటి కాదు. ఎక్కడ అది మిస్ అవుతుంది అనేది చూస్తే ఇక్కడ ఎన్ కన్నా ఎల్ వాల్యూ తక్కువ ఉండాలి, బాగానే ఉంది. ఎల్ వాల్యూలు అనేది -L నుండి +L వరకు 0 మీదుగా ఉండాలి. ఎల్ 0 అయితే ఎంఎల్ కూడా మస్ట్గా 0 ఉండాలి, కానీ 1 ఉంది కాబట్టి ఇది పాసిబుల్ కాదు. మరి ఇక్కడ రెండో సెట్ చూస్తే n = 2, మరి L = కూడా 2నే ఉందన్నమాట. n కన్నా ఎల్ వాల్యూ ఒకటి తక్కువగానే ఉండాలి తప్పితే సమానంగా ఉండకూడదు. సో ఇక్కడ రాంగ్ పోయింది. ఏబి అనేవి అక్కడ సాధ్యమయ్యేటువంటి అంశాలు కాదు. మరి ఏబి అనేటి ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ సి ఏబి అనేది కాదనమాట. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న. హౌ డు న్యూరాన్స్. ఇక్కడ నుంచి బయాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ప్రారంభమైనాయి. హౌ డు న్యూరాన్ కమ్యూనికేట్ విత్ వన్ అనదర్. ఒకదాంతో మరొకటి ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నాయి అనేది ఇక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్సా, కెమికల్ సిగ్నల్సా, ఇక్కడ ఫోటోప్లాస్మాటిక్ కనెక్షన్సా, బ్లడ్ అని అడగడం జరిగింది. కింద ఆప్షన్స్ చూస్తే ఇక్కడ సరైన సమాధానాలు ఏంటి అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మరియు కెమికల్ సిగ్నల్స్ ద్వారా మనకు సమాచారాన్ని పంపుకుంటాయన్నమాట. మరి ఈ రెండు ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆప్షన్ బి 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్డియాటిక్ సైకిల్ ఇన్ హ్యూమన్ టేక్స్. ఒక కార్డియక్ సైకిల్ అనమాట. కార్డియక్ సైకిల్ అంటే ఏం లేదు, మనకు వెర్టెక్స్ మరియు ఆర్టియాలు ఉన్నాయి కదా, అవేమవుతూ ఉంటాయి, కంప్రెస్ అవుతూ ఉంటాయి, రిలాక్స్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఒకసారి కంప్లీట్గా కంప్రెస్ అయ్యి రిలాక్స్ అవ్వడానికి పట్టిన సమయాన్నే కార్డియక్ సైకిల్ అంటారు. దీనికి ఎంత సమయం పడుతుంది అని అంటే 0.8 సెకండ్స్ సమయం పడుతుంది అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ రిలేటెడ్ టు ఫోటోసింథసిస్. ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది ఫోటోసింథసిస్కి రిలేటెడ్ కాదు? ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ, నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, ఆక్సిజన్ ఆఫ్ గ్లూకోజ్ అన్నమాట. ఇక్కడ గమనిస్తే ఈ ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ అనేది ఫైనల్ ప్రోడక్ట్. సో అది ఫైనల్ ప్రోడక్ట్, దాని మీద డిపెండ్ కాదు, మిగిలినటన్నీ కూడా డిపెండింగ్ ఫ్యాక్టర్స్. సో ఆప్షన్ 4 అనేది సరైనది కాదనమాట. ఓకే, ఇది ఎక్కడుంది 4 అనేది? బి అనేది సరైన సమాధానం. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం హ్యావ్ నో ఇంగెషన్. ఓకే, ఇంగెషన్ అంటే ఏంటి అని అంటే నోటి ద్వారా ఆహారం తీసుకునే జంతువులు అనమాట. ఇక్కడ నో ఇంగెషన్ అన్నారు. నోటి ద్వారా ఆహారం తీసుకోనటువంటివి ఏంటి? ఈస్టా, మరి
కాక్రోజా, అమీబియానా, లీచా అంటే మరి సరైన సమాధానము ఈస్ట్ అనమాట. ఈస్ట్ అనేది ఆ విధంగా తీసుకోదు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్? విసర్జక అవయవం కానిది ఏంటి అని ఇచ్చినారు. ఫ్లేమ్ సెల్స్, గ్రీన్ గ్లాండ్స్, నెఫ్రిడియా మరియు స్వాన్ కణాలు. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఈ స్వాన్ కణాలు అనేవి సరైనవి కావు. ఇవి న్యూరాన్ల చుట్టూ గ్లియర్ సెల్ను క్లియర్ చేసి పెరిఫెరల్ నర్వ్స్ను పునరుత్పత్తిలో ఇవి రీప్రొడక్షన్లో ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ ఇది ఎక్స్క్రీటరీ ఆర్గాన్ కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూస్తే, విచ్ ప్రాసెస్ ఈజ్ కామన్ ఇన్ ద బోత్ బేకింగ్ అండ్ ఆల్కహాల్ ఇండస్ట్రీ? సో ఆల్కహాల్ ఇండస్ట్రీస్లో, బేకింగ్ మరియు ఆల్కహాల్ ఇండస్ట్రీస్లో కామన్గా ఉండే అంశం ఏంటి? ఎమల్సిఫికేషన్ మరియు ఫర్మెంటేషన్, డిస్టిలేషన్ మరియు డిసాయిలేషన్ అని అడిగినారు. ఇక్కడ ఫర్మెంటేషన్ కిణ్వ ప్రక్రియ, కుళ్ళింప చేయడం, వాటిని మురగబెట్టడం అనేది కామన్గా జరిగి పులిస్తేనే మనకు టేస్ట్ వస్తుంది. దోశ కూడా అంతే కదా, పులిస్తే దోశ టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఏవైతే ఫ్రూట్స్ దానికి సంబంధించిన మిక్చర్స్ అన్నీ కూడా ఎక్కువ ఏండ్లు కుళ్ళబెట్టి చేసినటువంటి ఆల్కహాల్స్కు ధర ఎక్కువ. సో ఫర్మెంటేషన్ అనేది ఒక కామన్ థింగ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ పెర్ఫార్మ్ బోత్ ఎయిరోబిక్ అండ్ అనెయిరోబిక్ రెస్పిరేషన్? మరి వాయు సహిత మరియు అవాయు సహిత, గాలి ఉండి గాలి లేని రెండు విధంగా కూడా రెస్పిరేషన్ చేయగలిగినటువంటి భాగం ఏంటి? లివర్, మజిల్స్, కిడ్నీ, బ్రెయిన్ అంటే మరి సరైన సమాధానం ఆప్షన్ బి, మజిల్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, 31th క్వశ్చన్. ఇక్కడ నుంచి మనకు ఐసీటీకి సంబంధించిన ప్రశ్నలు. విచ్ డాక్యుమెంట్ హ్యాజ్ డిస్క్రైబ్డ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంట్? రకరకాల ఖగోళ పరికరాలను వివరించినటువంటి పత్రం ఏంటి అని ఇక్కడ అడగడం జరిగింది. కింద ఉన్న ఆప్షన్స్ని గమనించండి. ఒకసారి కీని కూడా మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ బుక్లో ఇలా ఉంది. బ్రహ్మస్ఫురుట సిద్ధాంతంలో అనే గ్రంథంలో ఇక్కడ ఖగోళ సంబంధమైన సాధనాలను గురించి వివరించడం జరిగింది. బ్రహ్మస్ఫురుట సిద్ధాంతం చూడండి. ఇక్కడ రకరకాల డివైజెస్, వాళ్ళు ప్రాపర్గా 24 minutesని ఎలా లెక్కాచారం వేయాలి, ఇక్కడ ఈ వాటర్ దాంతో టైమింగ్ని ఎలా మెజర్ చేయాలి, ఆ కాలంలోనే చాలా ఇన్స్ట్రుమెంట్స్ను డెవలప్ చేయడం జరిగింది. ఎనీవే ఆన్సర్ వచ్చి బ్రహ్మస్ఫురుట సిద్ధాంతం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ద 3 essential components ఆఫ్ ట్రయోదశ్ ఇన్ ఆయుర్వేద? ఆయుర్వేదలో త్రిదోషాలు ఏమిటి అని అడగడం జరిగింది. సో త్రిదోషాలు ఏంటి అని అంటే ఇక్కడ మామూలుగా 7 componentsగా వీళ్ళు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. మరి దోషాలు వచ్చి 3. అవి ఏంటంటే వాత, పిత్త మరియు కఫం అన్నమాట. శరీరము మరియు బాత్రూమ్ ఎలా వెళ్తుంది అనేది, మరియు గల్ల ఎలా వస్తుంది అనే అంశాల ద్వారా మన హెల్త్ కండిషన్స్ని వాళ్ళు ఫిజియాలజీగా లెక్కాచారం వేసేవాళ్ళు, ఆయుర్వేదంకి సంబంధమైన వాళ్ళు. సో 3 దోషాలు ఏంటి అంటే వాత, పిత్త, కఫ. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ rhinoplasty as the described in the ancient Indian text is a surgery a nose is reconstructed by using a flap of skin from the dash part of the patient. పేషెంట్కి సంబంధించిన ఏ భాగం నుంచి చర్మాన్ని తీసి ముక్కుకు ప్లాస్టరీ చేసినారు అనేది ఇక్కడ థై, ఫోర్ హెడ్, ఆర్మ్, చెక్ అనేటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి కీని పరిశీలన చేద్దాం. ఇక్కడ సుశ్రుతుడు ఆ కాలంలోనే కంటి ఆపరేషన్లు, ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు చేసినారు. సో ఈయన ఏ భాగాన్ని యూజ్ చేసి ముక్కుకు సర్జరీ చేసేవాళ్ళు అంటే ఫోర్ హెడ్ భాగానికి, నుదుటి భాగంలో ఉన్నటువంటి చర్మాన్ని తొలగించి ఆపరేషన్ చేసేవారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్ హెడ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, విచ్ ఆఫ్ దీస్ నాట్ ఏ నేమ్ ఆఫ్ ద ట్రీ ఫికస్ రెలిజియోసా?
చెట్టు పేరు కాంది ఏంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ పద్మ, పపాల్, అశ్వత్థామ, బోధి. ఒకసారి కీని పరిశీలన చేద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ట్రీ పేరు కలిగినటివి ఏంటి అంటే బోధి వృక్షం మరియు పిప్పల్స్ అనేటి, అశ్వత్థామ అనేది, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. కాంది ఏంది అంటే పద్మ అనేది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ ఇన్ స్పేస్? ఇండియా అమెరికన్కి సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఎవరు తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినారు? కల్పనా చావ్లా, రాకేష్ శర్మ, సునీత విలియమ్స్. మరియు ఇక్కడ ఈ కల్పనా చావ్లా 2 సార్లు ఇవ్వడం జరిగింది. సో ఎనీవే కీని ఒకసారి పరిశీలన చేద్దాం. ఇలా వెళ్ళిన ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ ఎవరు అంటే కల్పనా చావ్లా. ఈమె ఇండియాలో పుట్టింది, తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యింది. ఈమె కొలంబియా అనేటువంటి స్పేస్ షటిల్ ద్వారా 1997లో వెళ్ళింది. అయితే ఈ మిషన్ సక్సెస్ కాకపోవడం వల్ల అంతరిక్షంలోనే ఈమె చనిపోవడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ వాజ్ రిటన్. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించినారు? కింద సివి రామను, అబ్దుల్ కలాం గారు, విక్రమ్ సారాభాయ్ గారు, శ్రీనివాస రామానుజన్ గారు. మరి సరైన సమాధానాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ అన్నమాట. ఆయన ఏ విధంగా కలలు కన్నది, ఏ విధంగా అభివృద్ధి చెందింది వంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చక్కగా వివరించడం జరిగింది. సో మరి నెక్స్ట్ ప్రశ్న అంటే కరెక్ట్ సమాధానం బి, ఏపీజే అబ్దుల్ కలాం. మరి నెక్స్ట్ ప్రశ్న చూస్తే బక్షాలి మ్యాన్స్క్రిప్ట్ ఈజ్ రిలేటెడ్ టు. ఇది దేనికి సంబంధించింది అనేది ఖగోళ శాస్త్రమా మరియు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్సా, కెమిస్ట్రీనా, ఆయుర్వేదమా అంటే సరైన సమాధానాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సో బక్షాలి అనేది హ్యాండ్బుక్, రూల్స్, ఇల్లస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్, ఇవి మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆయుర్వేద? ఆయుర్వేదం అంటే ఏంటి అని అంటే, ఆయుర్వేదము అని అంటే దీర్ఘ ఆయువునిచ్చే విధానము అని, అంటే నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అన్నట్టు, నాలెడ్జ్ ఆఫ్ లైఫ్. సో దానికి సంబంధమైనటువంటి ఆన్సర్ ఎక్కడుందో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. కీలో కూడా చూడండి, నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అంటారు. ఆయుర్వేదం అనేది ఒక న్యాచురల్ సిస్టము, 3000 ఇయర్స్ అగో నుంచి మనకు ఇక్కడ అందుబాటులో ఉంది. సో మనం ఎలా జీవించాలనే విషయాలు ఇది తెలియజేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే చూడండి, లైఫ్ నాలెడ్జ్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, హూ వాజ్ కాల్డ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ పరం సిరీస్ సూపర్ కంప్యూటర్స్? భారతదేశంలో పరం సూపర్ కంప్యూటర్ల రూపశిల్పి ఎవరు? సంజయ్ భట్నాగర్, విజయ్ భట్నాగర్, అబ్దుల్ కలామా, సబియా భాటియా అంటే విజయ్ భట్నాగర్ గారు ఈ పనిని చేసినారు. ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది ఆయనకు సంబంధించిన వివరాలు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. గోల్డ్, కాపరు, సిల్వరు, లెడ్, టిన్, ఐరన్ అండ్ మెర్క్యూరీ ఆర్ నౌన్ యాజ్ మెటల్స్ ఆఫ్. ఈ 7 కూడా ఎలాంటి మెటల్స్? కరెన్సీనా మరియు యాంటిగ్విటీ మెటల్సా మరియు నూతనమైనవే, నిత్యత్వమైనవే అంటే ఇవి ప్రాచీనమైనటు అనమాట. యాంటిగ్విటీ మెటల్స్ అనమాట. అంటే పాతకాలం నుంచి కూడా కేవలం ఇండియాలోనే కాకుండా ఆఫ్రికా, యూరప్ కంట్రీల్లో కూడా వీటిని వాడేవాళ్ళు. సో కాబట్టి దీన్ని యాంటిగ్విటీ మెటల్స్ అని అంటారు. మరి నెక్స్ట్ ప్రశ్న, విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ హిమాలయాస్? హిమాలయాలు అనేటి ఎలాంటి మౌంటైన్స్? కింద ఆప్షన్స్ గమనిస్తే బ్లాంక్ మౌంటైన్స్ మరియు ఫోల్డ్ మౌంటైన్స్ మరియు రెసిడ్యుయల్ మౌంటైన్స్, వాల్కనోనిక్ మౌంటైన్స్ అంటే సరైన సమాధానం ఫోల్డెడ్ మౌంటైన్స్ అన్నమాట. ఇది ఇండియాకి సంబంధించిన టెక్టోనిక్ ప్లేట్స్, యూరప్కి సంబంధించిన టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి కొలిజన్ జరిగి ఇలా పైకి ఇలా ఫోల్డ్ అయినాయి అనమాట. ఇలా పైకి ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల ఏర్పడినాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్, ద చిరపుంజి రీజియన్ ఇన్ ద ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ రిసీవింగ్ ద హైయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ లొకేటెడ్? చిరపుంజి అనేది ఎక్కడ ఉంది అని అంటే అస్సామా, పశ్చిమ బెంగాల్, కేరళనా, మేఘాలయనా అంటే సరైన సమాధానం మేఘాలయ అన్నమాట. ఓకే, దీనికి సంబంధించినటువంటి కొంత మ్యాటర్ని కూడా మనం ఇక్కడ పరిశీలన చేస్తే
చూడండి మేఘాలయ అనేది దీని ప్రస్తుతము ఈ చిరపుంజికి షోరా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి యావరేజ్ రెయిన్ఫాల్ వచ్చి 11,770 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ అనేది పడుతుందంట. ఓకే, ఇది ఏ స్టేట్లో ఉంది, ఎక్కడ ఉంది అంటే మాసిండ్రామ్ అనే విలేజ్లో ఉందన్నమాట ఈ చిరపుంజి అనేటువంటి ప్లేస్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఎనీవే ముందు దాని కరెక్ట్ ఆన్సర్ మేఘాలయ. నెక్స్ట్ ఫైండ్ ద కరెక్ట్ పెయిర్. ఇక్కడ ఉన్న వాటిలో కరెక్ట్ పెయిర్ను రికగ్నైజ్ చేయమని అంటున్నారు. కోరమాండల్ తమిళనాడు మరియు సర్కార్ కేరళ, మలబార్ మహారాష్ట్ర, కొంకణి ఆంధ్రప్రదేశ్. మరి సరైనది ఏంది అని అంటే కోరమాండల్ తమిళనాడు అన్నమాట. కేరళకు వచ్చి మలబార్ తీరం అని, మహారాష్ట్రకి అయితే కొంకన్ అని, ఆంధ్రాకి సర్కార్ అని ఇలా పిలుస్తూ ఉంటారు. సో ఎనీవే ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనది ఏంటి అంటే తమిళనాడుకు కోరమాండల్, ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 44 క్వశ్చన్. విచ్ ఈజ్ ద ఓన్లీ రివర్ దట్ ఫ్లో ఇన్ ద థార్ డెజర్ట్. థార్ డెజర్ట్లో పారే ఏకైక ఎడారి కృష్ణా రివర్, మహానది, లూని, గోదావరి. మరి సరైన సమాధానం వచ్చి లూని రివర్. లూని రివర్కి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేయండి. ఇది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ అవుతుంది, ఎక్కడెక్కడ వెళ్తుంది, మొత్తానికి డెజర్ట్లో వెళ్ళేటువంటి నది అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్న. వెన్ ఆద్రేస్ గ్రామ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ మహారాష్ట్ర దెర్ వర్ సమ్ ప్రీ కండిషన్స్ సెట్ సెలక్షన్ ఆఫ్ విలేజర్స్. నేమ్ ద విలేజ్ విచ్ మేడ్ ఫేమస్ ద 4 ప్రీ కండిషన్స్ అనేది ముందు షరతులు చెప్పిన దానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే రాలేగావ్ సిద్ధి అనే ఆయన అనమాట. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.